స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నావు నైనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించటానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాము నైనా. అయ్యా, నీకు స్తోత్రం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంక నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి. ఆత్మతో, సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. అయ్యా, కూడి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన అందరికీ ప్రభు పేరట వందనాలు. అందరికి వందనాలు. సరే, మంచిది. ప్రార్థనాపూర్వకంగా కూర్చుని దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించుదాం. లూకా సువార్త 17వ అధ్యాయం 14వ వచనం. ఇంకొంచెం 13 నుంచి చూస్తావయ్యా. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు. ఆయన యొక్క గ్రామంలోనికి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెలుచుండగా శుద్ధులైరి. ఆమేన్. గమనించండి, యేసు ప్రభు దగ్గరికి 10 మంది కుష్టి రోగులు వచ్చారు. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు యాజకుల దగ్గరికి వెళ్ళండి, మీ దేహాన్ని యాజకులకి చూపించుకోండి అని చెప్పాడు. ప్రార్థన ఏం చేయలా. యాజకుల దగ్గరికి వెళ్ళండి, మందిరానికి వెళ్తే యాజకులు అక్కడ ఉంటారు కదా, మీ దేహాన్ని వాళ్ళకి చూపించండి అంటారు. వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. సగం దూరం వెళ్ళేళ్ళకి కుష్ఠరోగం తగ్గిపోయింది. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, యాజకుల దగ్గరికి వెళ్ళండి, మీ దేహాన్ని యాజకులకి చూపించుకోండి అన్నాడు. లోబడి వెళ్తూనే ఉన్నారు. దారిలోనే సంపూర్ణంగా స్వస్థత పొందారు. యాజకులకి దేహాన్ని ఎందుకు చూపించాలా? ఎందుకు చూపించాలంటే, పాత నిబంధన పద్ధతి ప్రకారం యాజకుడు ఏం చేస్తాడంటే, వారి దేహాన్ని చూస్తాడు. కుష్టి రోగం తగ్గిందా, ఇంకా ఉన్నదా గమనిస్తాడు. ఆయన నిర్ధారిస్తాడు, ఇతనికి కుష్టి రోగం పోయింది, లేదు అంటే అప్పుడు ఊర్లోకి రావటానికి అవకాశం ఉంటుంది. లేవియాకాండం 14:2 వచనం చూడండి. లేవియాకాండం 14:2 వచనం. లేవియాకాండం 14:2. కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాని గూర్చిన విధి ఏమనగా, యాజకుని వద్దకు వానిని తీసుకుని రావలెను. యాజకుడు పాలెం వెలుపలకి పోవలేను.
యాజకుడు వానిని చూసినప్పుడు కుష్టు కూడా బాగుపడి ఆ, కుష్టు రోగం విడిచిన ఎడల ఆ, యాజకుడు ఉమ్, పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణం గల నూలును, ఇస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. అప్పుడు యాజకుడు పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒక దానిని ఆజ్ఞాపించి సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణం గల నూలును, ఇస్సోపును తీసుకొని పారు నీటిపైన చంపిన పక్షి రక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచి కుష్టు విషయములో పవిత్రత పొందగోరు వాని మీద 7 మార్లు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలెను. ఆమేన్. చాలు, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ జరిగే సంగతి ఏంటంటే, పాత నిబంధన పద్ధతిలో ఒక విషయం ఏంటి అంటే, కుష్టి రోగులు ఊర్లో ఉండకూడదు. ఊరు వెలుపల వేరుగా ఉండాలి. వెలివేయబడిన వారు కుష్టు కారణాన ఊర్లో ఉండటానికి వీల్లేదు. అందుకని మిగతా వాళ్ళకి కుష్టు రాకుండానట్టు కుష్టు రోగుల్ని ఊరి బయట ఉంచుతారు. ఊరు వెలుపల ఉంచేటువంటి కుష్టి రోగులు, ఎవరికైనా కుష్టు తగ్గిపోయిందనుకో, ఇక కుష్టు రోగం లేదు, తగ్గిపోయింది, బాగున్నాడు అంటే అప్పుడు యాజకుడు దగ్గరికి తీసుకెళ్ళాలి అతన్ని. యాజకుడు పరీక్షిస్తాడు, నిజమే కుష్టు రోగం పోయింది, ఇతనికి ఇంకే కుష్టు లేదు, ఇకను ఊరిలో ఉండటానికి యోగ్యుడే, ఊరిలో అందరితో కలిసి ఉండటానికి ఇతనికి అర్హత ఉంది అన్నప్పుడు జరిగే సంగతి ఏంటంటే, మిగతా అంతా వివరించడానికి సమయం చాలదు, మన అంశానికి ముందు వెళ్ళాలి కాబట్టి జాగ్రత్తగానండి. 2 పక్షులు తీసుకోవాలా, ఒక పక్షిని మెడకాయ కోసేయాల, ఒక మట్టి పాత్రలోనికి ఆ పక్షి యొక్క రక్తాన్ని పట్టాల, ఆ రక్తాన్ని ఈ కుష్టి రోగం వదిలిపోయిన ఆ వ్యక్తి మీద 7 సార్లు ప్రోక్షించాల, చిలకరించాల. ఆ తర్వాత ఆ మట్టి పాత్రలో ఉన్నటువంటి ఈ మొదటి పక్షి యొక్క రక్తంలో రెండో బ్రతికి ఉన్నటువంటి పక్షి రెక్కలు తీసి దాంట్లో ముంచాల, ముంచి దాన్ని పైకి వదిలేసేయాల. ఇది బ్రతికి పైన ఎగురుతుంది, తిరుగుతుంది అంటే అర్థం దాని బదులు దాని స్థానంలో ఇంకొక పక్షి చచ్చిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చనిపోయిన పక్షే యేసుక్రీస్తు. నీవు నేను ఆరోగ్యంగా ఉన్నావంటే ఆయన పొందిన దెబ్బలు, ఆయన పొందిన గాయాలే కారణం. నీ పాపం క్షమించబడింది, నీవు పరిశుద్ధుడివిగా నీతిమంతుడిగా మారావు, సావక నువ్వు బ్రతికావు. కారణం ఆయన రక్తం సిందించాడు కాబట్టి మనం సజీవులుగా మిగిలాం. ఆయన చనిపోయాడు, మనం బ్రతికాం. ఆమేన్. సజీవుడైన మృత్యుంజయుడు అన్నటువంటి యేసు ప్రభు శరీరధారిగా ఉంటే అక్కడికి వచ్చారు. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. అయ్యా మా కుష్ఠరోగాన్ని మాన్పించయ్యా అంటే, యాజకుని దగ్గరికి వెళ్ళండి అన్నాడు. యాజకుడు చూస్తాడు, కుష్టు పోయిందని నిర్ధారిస్తాడు. అప్పటిక సమాజంలో మీరు చేరిపోవచ్చు, అందరితో కలిసి ఉండొచ్చు, వెలివేయబడిన వారు కాదు, తృణీకరించబడిన వారు కాదు, అపవిత్రులైన వారు కాదు, ఇకను మీరు పరిశుద్ధులు, నీతిమంతులు, దేవుని పిల్లలు. ఆమేన్. కాబట్టి పాత నిబంధన పద్ధతి ప్రకారం ఒక పక్షిని చంపేయటం, రక్తాన్ని తీసి ఆ పరిహారం పొందినటువంటి వ్యక్తి మీద ఈ రక్త ప్రోక్షణ చిలకరించటం జరుగుతుంది. అప్పుడు అతను పరిశుద్ధుడవుతాడు. ఆమేన్.
కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వస్తే స్వస్థత పొందిన ఆ వ్యక్తితో ఆయన అన్న మాట ఏంటంటే యాజకుని దగ్గరికి వెళ్ళు. అంటే ఎక్కడికి వెళ్ళాలి? యాజకుడు ఎక్కడుంటాడు? పక్కన వాళ్ళని అడగండి, యాజకుడు ఎక్కడుంటాడు? పాస్టర్ ఎక్కడుంటాడు? అయ్యా యాజకుడు, యాజకత్వం చేసి యాజకుడు ఎక్కడుంటాడు? మందిరంలో ఉంటాడా? పంచర్ షాపు కాడ ఉంటాడా? మందిరంలో ఉంటాడా? సేవలో ఉంటాడా? యాజకుడు ఎక్కడుంటాడు? యాజకుడు మర్చిపోయి సేవలో పోయి సేవకు నీళ్లు కడతా ఉంటాడేమోనని లేవీకి మాత్రం స్వాస్థ్యం ఇవ్వాల. 11 గోత్రకర్తలకు పంచిపెట్టారు. కానీ లేవి స్వాస్థ్యం అంటూ ఉందంటే దేవుడే స్వాస్థ్యం. ఆమేన్. యాజకుడు ఎట్ట బతకాలి మరి? అందరికీ పొలాలు పంచిపెట్టారు. యాజకుడికి లేవికి మరి బతుకుతేరు వెట్ట. బతుకుతేరు వెట్టంటే మిగతా వాళ్ళు ఉన్నారు 11 మంది. 10 బస్తాల బండిని ఒక బస్తా తీసి పక్కన పెడతాడు. ఈ రీతిగా 11 మంది 11 బస్తాలు తీసుకొస్తారు. లేవీకి యాజకత్వం నిర్వర్తిస్తున్నది. లేవీకి అందరి కోసం ప్రార్థన చేసి పాప పరిహారార్థ బలి, సమాధాన బలి, ఈ బలులు అర్పించే వ్యక్తికి వాళ్ళు బలి అర్పించారే. ఇప్పుడు ఒకదాన్ని కోసారు కదా, ఒక పక్షిని కోసారు కదా, ఆ మాంసం యాజకుడికి చెందుద్ది. మరొక వ్యక్తి పెద్ద పాపం చేశాడు, పొట్టేలను తీసుకొచ్చి నరికారు, రక్తం ప్రోక్షించారు, దాని మాంసం ఈ యాజకుడికి స్వాస్థ్యం అవుతుంది. అదే బతుకుదేరు. పంటలో పండిన తనకు పండిన దాంట్లో 10 బస్తాల్లో ఒక బస్తా తెచ్చి అక్కడ వేసాడు మందిరంలో. ఈ రీతిగా 11 మంది 11 బస్తాలు తెచ్చారు. హల్లెలూయా. ఈ 11 బస్తాలు లేవీకి స్వాస్థ్యంగా బతుకు తెరువుగా ఉంటుంది. కాబట్టి ఆయన పేరు మీద ఏ స్వాస్థ్యం ఉండదు. స్థిరాస్తులు ఏమీ ఉండవు, ఉండకూడదు. ఉన్న కాడ నుంచి చేనుకు పోవాలా? అయ్యో కొద్దిగా ప్రార్థన చేతురా, మా ఆడవాళ్ళకు బాగలేదు, అయ్యో ఆడవాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తా కూర్చుంటే మా చేను ఎండిపోద్ది, బెండకాయలు ముదిరిపోతాయి. హల్లెలూయా. యాజకుడు చేనుని చూస్తాడా? బాగులేదని వచ్చిన ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తాడా? యాడ కుదురుద్ది? హల్లెలూయా, హల్లెలూయా. యాజకుడికి స్వాస్థ్యం ఉండదు, ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మన సంగతికి వద్దాం. యేసు ప్రభు అన్నాడు, యాజకుని దగ్గరికి తీసుకెళ్ళు. కుష్టి స్వస్థపరిచింది ఈయనే. వాక్కు ఇచ్చి నువ్వు వెళ్ళు, యాజకుని దగ్గర నీ ఒళ్ళు చూపించుకో, కుష్టి తగ్గింది అని ఆయన నిర్ధారణ చేస్తాడు. అప్పుడు నువ్వు ఊర్లో ఉండొచ్చు అని చెప్పాడు. అంటే ఆయన అర్థం ఏంటంటే, స్వస్థపరిచిన తర్వాత యేసు ప్రభు చెప్పిన మొదటి మాట, మందిరానికి వెళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలంట? యేసయ్య చెప్పిన మొదటి మాట మందిరానికి వెళ్ళు. స్వస్థత పొందిన తర్వాత మందిరానికే వెళ్తున్నారా? హల్లెలూయా. చాలామంది స్వస్థత పొందిన తర్వాత మందిరానికి వెళ్ళరు, ఎక్కడికో వెళ్తారు. ఏయ్యా ఆదివారం ప్రార్థనకు రాలేదు? ఎక్కడన్నా అదును కదా, సేవలో ఇత్తనం వేసుకుంటా. హల్లెలూయా. ఏమ్మా ప్రార్థనకు రాలేదు? మా తోడు కోడలు ఇంట్లో పెళ్ళేనాయ, తోడు కోడలు కూతురు మెచ్యూర్ అయితేను ఫంక్షన్కి వెళ్ళా. హల్లెలూయా. మరుసటి వారం ఏమ్మా ప్రార్థనకు రాలేదే? మా దగ్గర చుట్టాలి చచ్చిపోతే అక్కడికి వెళ్ళా, సమాధి కార్యక్రమం అంతా చేస్తే అవన్నీ చూసుకుంటా అక్కడ ఉన్నా. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, స్వస్థత పొందిన తర్వాత
స్వస్థత పొందిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే ఏం చేయాలంట? మందిరానికి వెళ్ళాల. హల్లెలూయా. మందిరానికి వెళ్ళాల. ప్రభు చెప్పిన మాట. దారిలోనే వెళ్తూనే స్వస్థత పొందారు. గమనించిన ఒక్క ఆయన వెనక్కి తిరిగి వచ్చేసి, యేసు ప్రభువా నీకు వందనాలయ్యా. ఏంటి ఏమైందంటమ్మా లింగమ్మ? ఏమైందంట ఆయనకి? లోబడి యేసయ్య చెప్పిన మాట విని యాజకుని దగ్గర కానీ వెళ్తా ఉన్నారు. యాజకుడి దగ్గరికి వెళ్ళాలేదు, యాజకుడు పరీక్ష చెయ్యాలేదు, కుష్టి పోయిందని చెప్పాలేదు. దారిలోనే వెళ్తూ ఉండగానే దారిలోనే కుష్టి రోగం వదిలిపోయింది. పక్క వాళ్ళతో చెప్పండి, చిన్న విధేయత గొప్ప స్వస్థతకు కారణం అవుతుంది. కొంచెం లోబడి రాదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందా కుష్టి రోగం? ఒక్క మాటకి లోబడ్డందుకు ఆయన చెప్పిన మాట పూర్తిగా నెరవేరుస్తూనే ఉన్నారు. ప్రాసెస్లోనే ఉందా పని, చేస్తూనే ఉన్నారు. అడుగులు ముందుకు వెళ్తున్నాడు. లోబడి యాజకుడు అక్కడ ఉన్నాడు. యాజకుడి దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఒళ్ళు చూసుకుంటే శరీరం మీద కుష్టు అడ్రస్ లేదు. కారణం లోబడుట ప్రారంభించు. ఆమేన్. దేవుని మాటకు లోబడు, దేవుని ఆజ్ఞకు లోబడు, దేవుని మాటకు విలువ ఇవ్వు. లోబడుటకు తీర్మానించగానే స్వస్థత నీకు వెంటనే వచ్చింది. ఆమేన్. సగానికి వెళ్ళి తన శరీరాన్ని చూసుకున్నాడు. కుష్టు పోయింది, నాకు కూడా పోయింది. అయితే యేసయ్య కాడకు పోయి థ్యాంక్స్ చెప్పొద్దాంరా. పోవయ్యా బాబు, నాకు ఎన్ని పనులు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనీసం థ్యాంక్స్ చెప్పి మళ్ళా యాజకుడి దగ్గరికి వెళ్దాం రారా. నేను రాను, పో. హల్లెలూయా. అప్పుడంటే రోగం వచ్చింది, కుష్టి వచ్చి ఊరు వెలపల వేశారు కాబట్టి తప్పనిసరి ఆయన దగ్గరికి వెళ్ళాం. బాగయింది కదా, మళ్ళీ రోగం వస్తేనే కదా ఆయనతో పని. ఇప్పుడు ఏం అవసరం? తగ్గిపోయింది. ఆయన దగ్గరికి అడావుడిగా పోయి యాజకుడా తగ్గింది పోయిందని ఒక మాట చెప్పు. తగ్గింది పో, ఇంక పోదాంపా. యాడికి? బీడీ కొట్టుకి, సారాయి కొట్టుకి. ఎన్నాళ్ళు ఓపిక పట్టా, 40 రోజులు. కొంతమంది కొన్ని వ్రతాలు తీసుకుంటారు. ఆ వ్రతాలు తీసుకున్న 40 రోజులు పళ్ళు బిగబట్టినట్టు చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటూ జాగ్రత్తగా బతుకుతారు. 41వ రోజు చూడాల వాళ్ళ అవతారం. ఈ 40 రోజులు సారాయి ఆపేశారుగా, మొత్తం ఒకరోజు తాగేద్దాం అన్నట్టు కరువా కాలం అని తాగుతూ ఉంటారు. హల్లెలూయా. కుష్టు వచ్చింది కాబట్టి సారాయి కొట్టుకు రానియరు, వెళ్తానికి ఛాన్స్ లేదు. ఆపుకున్న ఎట్టగో ఓపిక పట్టా. కుష్టు తగ్గిందిగా, ఇంకెందుకు పద సారాయి కొట్టుకి తాగుదామని పోయి తలా ఒక పనికి వెళ్ళిపోయాడు. ఈ ఒక్కడే కృతజ్ఞత కలిగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా, నా కుష్టి రోగం పోయింది. తగ్గిందా? తగ్గిందయ్యా. మిగతా 9 మంది ఏరి వాళ్ళకి తగ్గలేదా? తగ్గిందయ్యా, అందరికీ తగ్గిందయ్యా. నాకు ఒక్కడికింది, అందరికీ తగ్గి. వాళ్ళు ఏరి వాళ్ళయ్యా పోయారు, వాళ్ళు రాలా. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పాడు, యాజకుని దగ్గరికి వెళ్ళు. హల్లెలూయా. మందిరం దగ్గరికి వెళ్ళు. హల్లెలూయా. స్వస్థత పొందిన నీవు మందిరానికి వెళ్ళాలి. రెండవది ఏం చేయాలంట? కనీసం కృతజ్ఞతాస్తుతులన్నా చెప్పొద్దు, తగ్గిందని సాక్ష్యం అన్నా చెప్పొద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేలు జరిగితే సాక్ష్యం చెప్పడానికి సిగ్గు అయింది కొంతమందికి. హల్లెలూయా. కాబట్టి కృతజ్ఞత చెప్పాలి. హల్లెలూయా. తర్వాత యేసు ప్రభు ఇంకొక మాట చెప్పాడు చూడండి, 8వ అధ్యాయం మత్తయి సువార్త 8:4 చూడండి. సాక్షార్థంగా నీ దేహాన్ని యాజకునికి కనపరచావు. రెండవది
మోషే నియమించిన నియమం చొప్పున ఒక కానుక సమర్పించు అన్నాడు. హల్లెలూయా. స్వస్థత పొందినందుకు కృతజ్ఞతగా దేవుడు నన్ను ఇలా స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఎన్ని ఆసుపత్రి తిరిగానో, ఎన్ని వేలు ఖర్చు పెట్టానో, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టానో, ఎక్కడా తగ్గల. యేసయ్య నన్ను స్వస్థపరిచారు. అందుకని కృతజ్ఞతగా నాకు కలిగిన దాంట్లో నా స్తోమత కొద్దీ ఇది అని కానుక సమర్పించాలంట. హల్లెలూయా. అంటే దేవుడు లేవని కానుక ఇయ్యమని అడగటం కాదు, కృతజ్ఞతగా. హల్లెలూయా. నన్ను యేసయ్య స్వస్థపరిచాడు కాబట్టి కృతజ్ఞతగా ఈ కానుక నేను సమర్పించుకుంటున్నానని కానుక సమర్పించుకోవాలంట. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని మందిరానికి వెళ్ళాలి. స్వస్థత పొందిన తర్వాత యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మొదటి మాట మందిరానికి వెళ్ళాలి, రెండవది కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతుల్లో భాగంగా దేవునికి కానుక సమర్పించుకోవాలి. దేవుడు నన్ను బాగు చేశాడు, అందుకని కృతజ్ఞతగా నాకు కలిగిన దాంట్లో ఈ కానుక. హల్లెలూయా. చాలామంది ఏంటంటే చేసేది, అయ్యా అయిపోయినాయి, డబ్బులన్నీ అయిపోయినాయి, ఆసుపత్రిలో లక్షలు లక్షలు పెట్టాం, యేసయ్యకి 1000 రూపాయలు ఇస్తానికి 1000 కూడా లేవు, ఒక 50 రూపాయలు కానుక ఇస్తున్నాం, మైకిలో చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా. వద్దులే, మైకిలో చెప్పొద్దు, ఏం వద్దులే, కానీ కృతజ్ఞత కానుక దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మామూలుగా సందా వేసేది, ఆదివారం వేసే సందా, అది వేరే. స్వస్థపరిచినందుకు దేవునికి కృతజ్ఞత కానుక. కృతజ్ఞత కానుకను దేవుడు అడుగుతుంది, ఎందుకంటే నువ్వు కృతజ్ఞతా స్తుతులు నోటితో చెబుతావని. హల్లెలూయా. నన్ను యేసయ్య స్వస్థపరిచాడు అని నీ నోటితో ఒప్పుకుంటావని, నన్ను బాగు చేశాడని సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. మరొక మాట చూద్దాం, చూడండి. 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయం. ఎవరన్నా పిల్లలు లేచి తిరుగుతున్నా, హల్లెలూయా, దారిలో పోతుంటే ఏమన్నా చెత్త కాళ్ళ కింద తగిలిన తొక్కుకుంటా పోతారే కానీ స్పర్శ కనీసం. హల్లెలూయా. పిల్లలకి జ్ఞానం ఉంటుంది, ఎదిగిన పిల్లలకి. దారిని పోతా వస్తా చూస్తుంటాను కదా, ఇంతంత చిన్న పిల్లలు దారిలో పోతారు, రోడ్డు అమ్మటి కూర్చుంటారు వరుసగా, అన్న వందనాలు వందనాలు అంటారు. నా మోటార్ సైకిల్ చూడడం కానీ, అదే కొద్దిగా చిన్న కొంచెం ఎదిగిన పిల్లలు అనుకో, 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఎదిగిన పిల్లలు, వాళ్ళకి అర్థమైపోద్ది. ఏమని అర్థమైద్దమ్మా, అన్నమ్మా ఏం అర్థమైద్ది, అమ్మాయి అన్న బండి వస్తుంది, అన్న లేమేయ్ అని సరి చేసుకుని. హల్లెలూయా. వీళ్ళకి సిగ్గు తెలుసుద్ది కదా, పక్కన ఎవరైనా తెలియక కూర్చుని అట్నే కూర్చుంటే, అమ్మాయి అదా నత్తనాడే లిగి అని చెప్పి గబాబు లేచి నెలకొండ నిలబడతారు, వందనాలు అన్న అంటారు. ఈ పిల్లలకి ఏంటంటే మరీ తెలియదు కాబట్టి వాళ్ళు అట్నే కూర్చునే ఉంటారు, వందనాలు అంటుంటారు. హల్లెలూయా. కొంచెం ఎదిగిన పిల్లలకి వీళ్ళకి ఏంటంటే కొద్దిగా బుద్ధి పెరుగుతుంది కదా, మనం అట్ట కూర్చోకూడదు, ఎవరన్నా మగవాళ్ళు వస్తే ఆడవాళ్ళు పిల్లలు మనం కూర్చోకూడదు, లెగవాలా, అట్ట ఉండకూడదని వాళ్ళకి ఎందుకంటే జ్ఞానం ఏమవుతుంది, పెరిగిపోద్ది. లేదు పక్క వాళ్ళని అడగండి, ఏమన్నా కొద్దిగా పెరిగినట్టుందా అట్టనే ఉందా. హల్లెలూయా. పిల్లలు అటు ఇటు తిరుగుతున్నా, గోల్ చేస్తున్నా, లేకపోతే ఏదన్నా డిస్టర్బెన్స్గా వాక్యం చెప్పేటప్పుడు కొంచెం ఏదైనా ఇబ్బందిగా అటు ఇటు తెలియని వాళ్ళు ఎవరన్నా ఎటుగా, అమ్మాయి ఈ బైబిల్ ఇటే అటు పెడితేనే ఏదే సందా ఉండాలి చూడు, డబ్బులు ఇటీ అని గట్టి కొడతారు. మార్కెట్లో సంతలో అరిచినట్టు కేకేస్తా ఉంటుంటారు. అరవకూడదు, మందిరం క్రమం మర్యాద కొంచెం జాగ్రత్తగా ఉండాలా. హల్లెలూయా. ఎవరైనా ముసలోళ్ళు వచ్చారు, కుర్చీలు లేవు, బాల్యంతా లేకపోతే
ఆపరేషన్ చేయించుకున్న మనిషి ఎవరన్నా వచ్చారు, వాళ్ళకి ఇంకెవరో ఎత్తారు, ఎవరో ఎదక్కర్లా. కొంచెం ఎదిగిన వ్యక్తి అయితే చూడంగానే అర్థమైంది ఎవరో నిండు గర్భిణీ స్త్రీ అట్టుకుంది, కింద కూర్చోలేదు. ఏదైనా కుర్చీ ఉంది ఏమైనా ఎతికి తీసుకొచ్చేసి కూర్చోబెడతారు కొంచెం ఎదిగిన పిల్లలు. హల్లెలూయా. ఎదుగు బొదుగు లేదు, ఎన్ని ఏళ్ళు ప్రార్థనకి వెళ్ళినా మా బతుకు ఇంతే, మార్పు అనేది లేదు, ఎదుగుదల గ్రహింపు అనేది లేదు అన్నవాళ్ళు అంతే. 10ంటికి ప్రార్థన అయితే 12ంటికి మా చరిత్ర ఇంకింతే సచ్చేదాకా 12ంటికి తర్వాత వస్తాం. కానీ పెందలాడి మేరా పెళ్ళికి పప్పన్నానికి మా ఏంది ఇంకా అవ్వలేదా, టైం అవుతుంది తొందరగా పప్పన్నాను, ఫంక్షన్కి పోవద్దు. ఊరందరికాడికి ముందు వీళ్ళే రెడీగా అవుతారు. ఫంక్షన్కి ఉన్న విలువ ప్రార్థనకి, దేవుని సన్నిధికి, దేవుని వాక్యానికి ఏంటంటే ఎదుగుదల లేదు. హల్లెలూయా. పక్కన వాళ్ళాడు ఎదిగావా, ఇకనైనా ఎదుగుతావా? హల్లెలూయా. శనివారం మీరు ప్రార్థన చేస్తారు, రేపు నాతో మాట్లాడేసయ్యా, నన్ను అభివృద్ధి పరిచి వేసయ్యా. మరగుజ్జితనంలో ఉంటే కుదరదు. మధ్యాకాశానికి వచ్చి ఇక్కడికి ఎక్కి రండి అనగానే వినే చెవులు కావాలి. శనివారం కోటం, ప్రతిరోజు గంట కోటం అని వారం చెబుతుంటే వినపడతలేదా? అర్థం కావట్లేదా? అర్థమైతే మరి కూర్చొని గంట కోటం కూడుకోవటం లేదా? హల్లెలూయా. దేవుడంటే దేవుని బిడ్డల సహవాసంలో ఐక్యతలో కలిసి ఉంటేనే హల్లెలూయా ఆత్మీయంగా ఎదుగుతావు, రెడీ అవుతావు. రాకడలో ఈ మేఘాల మీదకి ఎగిరి ఎక్కి పరలోకం వెళ్తావు. లేకపోతే ఎగరలేవు. సిద్ధపడాలి అనేది వినపడతలేదా? ఆహా, చెవులో శంకుదినట్టే. హల్లెలూయా. అర్థం కావట్లేదు కదా. అర్థమైతే విలువ ఏంటో తెలిస్తే ఆది అపోస్తులు ఏం చేశారు? రొట్టె విరుచుట యందు, సహవాసం అందు, ప్రార్థన యందు ఎడ తెగకుండా ఉన్నారా. మధ్యలో బ్రేకులు వేసేసి ఎవరి పని వాళ్ళు చేసుకుంటా, ఎవరింటి కాడ వాళ్ళు, ఎవరి మంచం దగ్గర వాళ్ళు, స్తుతి స్తోత్రం నీకు స్తోత్రం నాకు ఆత్రం అని గబా 2 ముద్దలు తిని పగులంతా కాపాడావు, రాత్రంతా కాపాడలే ఆమేనని ముసుగు పెట్టి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే శ్రద్ధ లేదు, ఇంట్రెస్ట్ లేదు. గంట కోటం మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టే కూడుకోవటంలా. కూడుకపోతే నష్టం ఏంటి? సిద్ధపాటు లేదు కదా, సరైన సిద్ధపాటు లేదు కనుక ఇక్కడ ఈరోజు ఆదామన్న స్వరం ఏమి వినపడతల్లా. ఆయన ఎవరికో ఫ్యాన్లకు చెప్పుకుంటున్నాడు, నాకు కాదు. హల్లెలూయా. ఆదామన్న మాట కాదు, దేవుని మాట కాలుతో తొక్కుతున్నావు. పక్క వాళ్ళతో చెప్పండి, దేవుని మాట కాలుతో తొక్కుతున్నావు. నువ్వు రెడీ అవ్వటం లేదు. రాకడలో ఎత్తపడతాను, పరలోకి వెళ్తాను అని అనుకోవటం నీ బ్రహ్మ. చేతులారా నువ్వే చెడగొట్టుకుంటున్నావు. హల్లెలూయా. కాబట్టి సిద్ధపడే టైం ఇది. అన్ని సిద్ధమై రెడీ అయ్యి ఆయన రావటానికి సిద్ధమవుతా ఉన్నాడు. మరి ఎప్పుడు రెడీ అవుతావు? నువ్వు గంట కోటంలో కూడి ప్రార్థన చేయటల్లా నాకేమన్నా నష్టమా? అమ్మా నాకేమన్నా నష్టమా? నా డ్యూటీ నేను చెప్పి చేతులు కడుక్కుంటూ వెళ్తా. ఎవరైనా మాకు తెలియదండి, రోజు గంట సేపు అందరితో కూడుకొని ప్రార్థన చేయాలని ఎవరు చెప్పలేదు అనటానికి వీలు లేదు. బాక్సులు సహా సాక్ష్యం చెబుతాయి. వారం ఒకవేళ ఏదన్నా అర్జెంటు పని మీద ఆదామన్న మర్చిపోయినా 2వ వారం అయినా గుర్తు చేస్తూనే ఉన్నాడు. గంట కూడుకోవటం అవసరం. చెప్పాడు, మేము విన్నాం. నేరం మోపటానికి ఛాన్స్ లేదు. తలుపులు, కిటికీలు, ఫ్యాన్లు అన్నీ సాక్ష్యం చెబుతాయి. హల్లెలూయా. ఆది అపోస్తుల కాలంలో ఎంత లోబడ్డారంటే, వారు ఎంత విధేయత చూపారంటే,
స్థిర చరాస్తులన్నీ అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పడేసి, యాలకంత ముద్దబెట్టు తిని మేము బతుకుతాం, ప్రార్థన చేసుకుంటూ ఎడతెగక రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఇంటింట కూడుకొని సహవాసం చేయుట యందును ఎడతెగకుండా ఉన్నారు. అప్పుడేం జరిగిందంట? సూచక్రియలు జరిగాయి, అద్భుతాలు జరిగాయి, మహత్కార్యాలు జరిగాయి. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రార్థనకు రాని వాళ్ళందరికీ భయం పుట్టుకొచ్చింది. అమ్మో, వాళ్ళ దేవుడు గొప్పోడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహవాసంలో ఉంటే, ఐక్యతలో ప్రార్థనలో నీ ఉంటే ఏం జరుగుతుంది? ఈ ఐక్యతలో ఇద్దరు ముగ్గురు కూడుకుంటున్నారా? వాళ్ళ మధ్య ఉంటానన్న యేసయ్య అక్కడ దిగి వస్తున్నాడు. ఆయన సహవాసంలో మీరు బలం పుంజుకుంటారు, పరిశుద్ధతలో పరిపూర్ణత చెందుతారు, సహవాసంలో ఒకరిని ఒకరు ప్రేమించుకోవటంలో పరిపూర్ణత చెందుతారు, సిద్ధపడతారు. అందుకని అవసరం. వాళ్ళ యాంగిచో గారి చర్చిలో ఒక్కొక్క 4-5 ఇల్లు కలిపి ఒక చోట కూడుకునేవాళ్ళు. వాళ్ళు 4 ఇళ్ళల్లో 40 ఇళ్ళు అయిపోయేవాళ్ళు. పక్క ఇంటి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు, వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటారు. మా ఇల్లు సాల్తలేదు అక్క, ఇబ్బందిగా ఉంది. అట్టయితే ఆ దరి బజారులోకి అక్కడ ఒక 10 ఇళ్ళలో అక్కడ కూడుకోండి, ఈ 10 ఇళ్ళలో ఇక్కడ కూడుకోండి అని చెప్పేసి వాళ్ళల్లోనే ఏర్పాటు చేసి గృహ కోడికల్లాగా కూడుకునేవాళ్ళు. అట్లా ప్రార్థన చేసి ఇక కొద్ది రోజుల తర్వాత ఆ 10 మంది ఆ 10 ఇళ్ళలో మళ్ళీ 25 ఇళ్ళలో అయిపోయేవాళ్ళు. అట్ట విస్తరించి ప్రపంచంలోనే గొప్ప సంఘం స్థాపించిన వ్యక్తి అయ్యారు పాల్యాంగిచో గారు. అంటే ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన మనకు చాలా అవసరం. సహవాసంలో కూడుకోవటం చాలా అవసరం. హల్లెలూయా. కూడుకొనట నిర్లక్ష్యం చెయ్యొద్దు. పక్క వాళ్ళతో చెప్పండి, తప్పక కూడుకోండి. హల్లెలూయా. గమనించండి, కుష్టి రోగి స్వస్థత పొందాడు, వెనక్కి తిరిగి వచ్చి సాక్ష్యం చెప్పాడు. స్వస్థత కలిగిందయ్యా, నీకు వందనాలని కృతజ్ఞతాస్తుతి చెల్లించాడు. యేసు ప్రభు చెప్పిన మరొక మాట ఏంటంటే, యాజకుని దగ్గరికి వెళ్ళు, ఒళ్ళు నీ శరీరాన్ని కనపరుచుకో, మోషే నియమించిన కానుకను సమర్పించుకో అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థత పొందినాక కానుక సమర్పించుకోవాలి. తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం, 18వ వచనం నుంచి చూద్దాం. చూడండి, ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యం పట్టినవాడు ఆయన యొద్ద తన్ను కూడా ఉండనిమ్మని ఆయనను బతిమలాడుకొన్నాడు. కానీ ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింప ఆరంభించగా అందరూ ఆశ్చర్యపడ్డారు. చాలు. హల్లెలూయా. యేసు ప్రభు ప్రతిసారి అనేవాడు, ఈ సంగతి ఎవరికి చెప్పొద్దు, దాన్ని గుట్టుగానే ఉంచు అనేవాడు. ఈ వ్యక్తి దగ్గరికి వచ్చేసరికి అంటాడు, సేన అనే దయ్యాలు పట్టి బట్టలు లేకుండా సమాధుల్లో ఉండే మనిషి స్వస్థత పొందాడు, బాగుపడ్డాడు, కళ్ళకాడ కూర్చొని ఉన్నాడు. ఊర్లో వారికి అందరికి తెలిసి వచ్చారు, చూస్తున్నారు. బుద్ధిమంతుడిగా బట్టలు కట్టుకున్నాడు, యేసయ్య కాళ్ళకాడ కూర్చున్నాడని ఆశ్చర్యపోయారు. యేసు ప్రభు నేను వెళ్తున్నానని దోణి ఎక్కబోతుంటే ఈయనకీడితో వచ్చి, ప్లీజ్ యేసయ్య
నేను కూడా నీతో ఉంటానయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తా, నిన్ను వెంబడిస్తానయ్యా అంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట మనం చదివింది. ఏమంటున్నాడు? వద్దు, నా ఎనికిడితి కాదు నువ్వు రావాల్సింది, నువ్వు ఇంటికి వెళ్ళు, కనికరించి దేవుడు నీకు ఏ మేలైతే చేశాడో అది నీ ఇంటి వారికి సాక్ష్యం చెప్పుపో అన్నాడు. హల్లెలూయా. ఇంటి వాళ్ళకి సాక్ష్యం చెప్పాలా? పక్క వాళ్ళతో చెప్పండి, మేలు జరిగితే సాక్ష్యం చెప్తావా? చెప్పే అలవాటు ఉందా? చాలామందికి సాక్ష్యం చెప్పే అలవాటు ఉండదు. చెప్పే అవకాశం ఇచ్చే పని అయితే చెప్పిన దాని అందరు చెప్పే సాక్ష్యాలు వింటా ఉంటే సాయంత్రం దాకా ఇక్కడ నేను సరిపోద్ది. అందుకని చెప్పి చేతులు ఎత్తమని సాక్ష్యాల కోసం స్తోత్రం చెప్పి చేయటం, లేదా పక్కనున్న ఒక వ్యక్తికి సాక్ష్యం చెప్పమని పంచుకోమని అవకాశం ఇవ్వటం జరుగుతుంది. ఎట్టకేలకు సాక్ష్యం చెప్పాడు. ఇంటికి వెళ్ళి దేవుడు కనికరించి నీకు చేసిన మేలేంటో చెప్పు, సాక్ష్యం చెప్పు అన్నాడు యేసు ప్రభు. ఆయన ఏం చేశాడంట? దెకపోలి మొత్తం చెప్పేసేసాడు. అందరూ విని ఆశ్చర్యపడ్డారు. బట్టలు లేకుండా రాళ్ళు తీసుకుని తన ఒళ్ళు తనే గాయపరుచుకునే ఇతను ఎంత మార్పా! హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మార్పు చేసే మహాశక్తి కలిగిన దేవుడు ఆయన. ఎలాంటి వ్యక్తినైనా బాగు చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మేలు చేశాడా మర్చిపోకూడదు, కనీసం కృతజ్ఞత కలిగి బ్రతకాలి. హల్లెలూయా. శాంతం వచ్చిందమ్మా, శాంతి, రెడ్డిపాలెం శాంతి రాలేదా? రాలేదమ్మా, సెలవు పెట్టిందా? ఎటు వెళ్ళింది? క్యాంపులకు వెళ్ళిపోయినట్టు. చేతుల మీద మోసుకొచ్చి ఇంతమంది మధ్యలో వాళ్ళ భర్త తీసుకొచ్చి కూర్చోబెట్టేవాడు. నైట్ వేసుకుంటే ఒకటి వస్తుందంటే ఆయనే చిన్న పిల్లల్ని ఎత్తుకున్నట్టు ఎత్తుకొని నేరుగా బాత్రూమ్కి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేసి పండుకోబెట్టేవాడు. హల్లెలూయా. కాళ్ళు వచ్చినాయి, బాగుపడిపోయింది. ఏది వాళ్ళ ప్రార్థనలో కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థత పొందిన తర్వాత కనీసం సాక్ష్యం చెప్పాలి, కృతజ్ఞత కలిగి జీవించాలి. ఒకప్పుడు నా స్థితి ఏంటి, ఈరోజు నా స్థితి ఏంటి? దేవుని కృప. అదికి పౌలు అంటాడు, నేను ఏమైతే అయి ఉన్నానో అది దేవుని కృప వల్లనే. పక్క వాళ్ళతో చెప్పండి, ఈరోజు నేను బతికున్నానంటే ఆయన కృప, ఆరోగ్యంగా ఉన్నానంటే ఆయన కృప, ఏదైనా కలిగి ఉన్నానంటే ఆయన కృప. నాలో ఏ గొప్పతనం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించాల. ఈ వ్యక్తి సాక్ష్యం చెప్పమంటే దెకపోలి ప్రాంతం అంతా వెళ్ళి సాక్ష్యం చెప్పేశాడు. విన్నవారందరికీ ఆశ్చర్యమైంది. ఎందుకంటే ఒకప్పుడు ఆయన ఎలాంటోడో, ఆ రోడ్ని వెళ్తానికి, ఆ సమాధుల దగ్గరికి వెళ్తానికి అందరికి భయం. ఊర్లో ఎవరైనా చచ్చారు, సమాధి చేయాలా, సమాధుల దొడ్లో వాడు ఉన్నాడు రా, ఎట్టొచ్చే నేను రాను, మీరే పోయి మట్టి చేసి రండి, వాడు ఉన్నాడు రా. అరే 10 మంది పోయి పట్టుకుని గొలుసులతో కట్టేస్తాం, ముందు వాడిని కట్టేసినాక ఈ శవాన్ని తీసుకెళ్ళి సమాధి చేద్దాం, సరిపోండిరా అంటే ఎట్టకేలకు ఎదురు తిరిగి రాళ్ళు ఇసిరి కొర్రలతో కొట్టి చేసిన ఓర్చుకుని ఎనప గొలుసులతో కట్టేసేసి ఆడ పెడితే ఈ సమాధి అయ్యే లోపల అటు ఇటు అన్ని దెబ్బకు తెంచి పెట్టేసేవాడు. భయంగా సమాధి చేసి బయటికి రావాల్సి. అలాంటోడు బాగుపడ్డా? అదిగా అప్పుడు బట్టలు ఉండవు, బట్టలు తించేసుకుంటాడు. ఇప్పుడు బాగున్నాడు. హల్లెలూయా,
బుద్ధిమంతుడిగా బట్టలు కట్టుకుని ప్రశాంతంగా యేసయ్య సేవ చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన చేసిన మేలు సాక్ష్యం చెబుతున్నాడు. మరి నీ సంగతే, పక్క వాళ్ళని అడగండి, నీ సంగతి దేవుడు నీకు ఎప్పుడైనా మేలు చేశాడా? చేసుంటే ఏమైనా సాక్ష్యం చెప్తున్నావా? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 44 నుంచి కిందకి. విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొని ఇదియు కాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంట రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందంతోను నిష్కపటమైన హృదయంతోను ఆహారం పుచ్చుకొనుచు ఉండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితోటి చేర్చుచూ ఉన్నారు. హల్లెలూయా. ఆదివారం కూడుకుంటున్నారా? తప్పక ప్రతిదినం కూడుకుంటున్నారా? పక్క వాళ్ళని అడగండి, అయ్యా ప్రతిదినము తప్పకుండా కూడుకుంటున్నారా, లేకపోతే ఆదివారం ఒక్కరోజు కూడుకుంటున్నారా? ఆదివారం చర్చికి వెళ్ళాంగా, సోమవారం వల్లపల్లి కోటం, హల్లెలూయా. మంగళవారం ఇంకొక ఊరిలో కోటం. ఇన్ని కోటాలకు ఊరు కోటాలకి ఊరి ఆగాలంటే పెట్రోల్ ఎంత అయింది బండికి? హల్లెలూయా. పగులు చేలో పనిచేసి అలిసిపోయి అత్తల్లా సాలిపోయి ఉదయం నుండి సాయంత్రం దాకా బురదలో పనిచేసి వచ్చావు. అర్జెంటుగా పిల్లోడు బాగలేదు, ఏలబడుతున్నాడు ఈ అంట. రే అలిసిపోయి వచ్చాను, ఊరుకో, అరకొండ పనుకో, ఆసుపత్రి లేదు గీసిపత్రి లేదు అంటావా? తీసుకెళ్తావా? పక్క వాళ్ళని అడగండి. పిల్లోడు ఏలబడుతున్నాడు, పొద్దుటాల నుంచి చాకిరి చేసి ఇప్పుడే వచ్చా, నువ్వు ఏలబడ్డావని నేను ఏడ మోసుకెళ్ళేది ఆసుపత్రికి, పడుకో అరకొండ అంటావా? ఆసుపత్రి తీసుకెళ్తావా? దానికంటే ముఖ్యమైనది ఇది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దినము తప్పకుండా కూడుకుంటా, ఇంట రొట్టె విరుస్తా, ప్రతి దినం తప్పకుండా సహవాసం కలిగి ఉన్నారు. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉన్నారు. కపటం లేని నిష్కపటమైన ప్రేమ. ప్రేమ అంటే ఎట్టుంటుంది? మంచి సమరయుడిదే ప్రేమ. యాజకుడు వెళ్ళాడు, చూస్తూ దాటిపోయాడు. లేవీయుడు వెళ్ళాడు, నాకెందుకులే అనుకుంటే వెళ్ళిపోయాడు. సమరయుడు వచ్చాడు, ఆగాడు. కష్టంలో కనపడ్డ, బాధలో కనిపించిన ఆ వ్యక్తి నా సహోదరుడు, ఆమె నా సహోదరి. హల్లెలూయా. ఇబ్బందిలో ఉన్నారా? అర్జెంటుగా అక్కడికి వెళ్ళి వాలాలా? వాళ్ళకేదో రోగం వచ్చింది, కీళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులన్నీ అల్లాడుతున్నారు. సహోదర ప్రేమతో, నిష్కపటమైన ప్రేమతో, నిజమైన ప్రేమతో, హృదయపూర్వకంగా ప్రేమించే ప్రేమతో, అక్క బాగున్నావా, ఈ చెయ్యి నొప్పి, ఈ కాలు నొప్పి, కొద్దిగా నొక్కుతాలే అని నొక్కితే ఆ కాళ్ళు నొప్పులు నాకు వస్తాయో, నేను ఏడబోయేది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమలో లోపం ఉన్నది. హల్లెలూయా. ఆ వ్యక్తి రోగిగా ఉన్న సంగతి చెవున వినబడింది. ఆ బ్రదర్కి జబ్బు చేసిందన్న సంగతి తెలిసింది. కానీ నువ్వు వెళ్ళలా. దోషిగా సింహాసనం ఎదుట నిలబడే రోజు వస్తుంది. ఆ రోజు ఆ సంగతి ఎత్తుతాడు దేవుడు. మరి ఎట్ట చేయాలా? లెక్క అప్పగించాలి, తప్పదు. పక్క వాళ్ళకి చెప్పండి,
ఎవరికన్నా బాగలేదని తెలిస్తే అర్జెంటుగా వెళ్ళి చూసి పలకరించి వస్తావా? పోయితే ఓ 10 రూపాయలు ఏదన్నా నాన్ రొట్టెనో, ఒక డజను అరటికాయలనో, అవి మొదలై పెరిగిపోయినాయి 50, 60, ఒకసారి 100 రూపాయలు లేకపోతే డజన్ కూడా ఇట్లా ఉండి, అవకాశం ఉండి చేతిలో డబ్బులు ఉంటే ఇవ్వగలిగితే ఇచ్చే మనసు ఉంటే ఇచ్చేసేయి. ఇవ్వలేవు పర్వాలా, ఒట్టి చేతులతో వెళ్ళి పలకరించు. నేను రోగినై ఉన్నాను, నన్ను పరామర్శించటానికి వచ్చావని దేవుడు అప్పుడు నీ గురించి చెబుతాడు. అట్టటి అలవాటే లేదు, నేను ఎవరి దగ్గరికి, రోగుల దగ్గరికి పోను. హల్లెలూయా. మరి ఎట్టకి చెబుతాడు దేవుడు? నా కుమారుడు నేను ఆకలికొని వస్తే నాకు అన్నం పెట్టాడు, నేను రోగిగా ఉంటే వచ్చి నన్ను బలకరించాడని అబద్ధం చెబుతాడా దేవుడు? నువ్వు చేయకుండా చేసేవని ఎట్టగొట్ట సర్దుకోమని చెబుతాడా? లేదు. దేవుడు ఎంత ప్రేమాస్వరూప్యో అంత ఖచ్చితమైన దేవుడు. ఎంత ఖచ్చితమైన దేవుడు అంటే, దేవుని కోసం ఇల్లంతటలో నమ్మకస్తుడని మంచి పేరు పొందిన మోషే కాని మాట ఎక్కువగా ఇసుకిచ్చారు కాబట్టి అనకూడనే మాట ఒక్క మాట అన్నాడు అంతే. నా మహిమలో నువ్వు అడుగు పెడతానికి వీల్లేదు. మోయాబులోనే చంపేసి దేవదూతల చేత అక్కడే బూడ్చేసి కావాలంటే చూపిస్తా, కనాను చూపిస్తా రమ్మని కళ్ళతో చూపించాడే కానీ కాలు కూడా పెట్టనీలా. ఏం ఘోరం చేశాడు ఆయన? అన్నకూడనే మాట నోరు జారింది. వాళ్ళు ఇసుకిచ్చారేగా ఊరకనే అన్నాడు. ఏంది ఇసుకిచ్చారు? ఇసుకిచ్చినా ఏడిపించినా ఏడువు కానీ ఆ మాట నువ్వు అనకూడదు. దేవుడు ఆశీర్వదించిన వ్యక్తులు వాళ్ళు, దేవుని చేత దీవెన పొందిన వాళ్ళు, వాళ్ళను పట్టుకుని ద్రోహులారా అంటే దేవుడికి దెబ్బ తగలదా? తగులుద్దా? తగులుద్ది. తాట తీశాడు కదా. మరి నీ సంగతి నా సంగతి ఏంది? హల్లెలూయా. ఎట్ట కట్టలే పోని అని దేవుడు సర్దుకొని పోతాడులే. ఆ రోగి కాడికి ఈ రోగి కాడికి పోతే వాళ్ళకున్న జబ్బులు రోగాలు వస్తాయేమో. కొంతమంది నమ్మకం ఏంటంటే, రోగి మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తే స్తోత్రం అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ రోగిలో ఉన్న రోగం అంతా వచ్చి నాకు వచ్చుద్దేమో అని ఎడంగా నిలబడి శృతి స్తోత్రం బిడ్డను కాపాడు దీవించు ఆమేన్ అని బయటకు వస్తారు. కొంతమంది పాస్టర్లు కూడా భయం, ఎందుకంటే వాళ్ళకి ప్రార్థన చేస్తేనంట ఈ పవర్ అటుపోతాం కాదు, ఆ పవర్ ఇటు వచ్చుద్దంట. హల్లెలూయా. లోకంలో ఉన్నవానికంటే, పక్క వాళ్ళకి చెప్పండి, ఈ లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్ప దేవుడు. ఆమేన్. యేసు ప్రభు నీ గుండెలో ఉంటే ఏం ప్రవహిస్తుంది? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ వైర్లన్నిట్లో కరెంట్ ఉంది. ఏమైద్ది? పట్టుకుంటే కొద్దిగా చేతులు ఆడితే ఏమైద్ది? అంతే సంగతులు కిందకి పడి గిజగిజ తనకలాడి సావాల్సిందే. ఈ కరెంటు కంటే ఎక్కువ శక్తి నీలో ఉన్న దేవుడికి ఉంది. ఆయన నీలోనే ఉన్నాడు. మరి నీలో కరెంటు శక్తి ఉంటే దానితో అట్లా టచ్ చేసి తాకితే ఆ జ్వరం నీకు వచ్చుద్దా? ఏడ వచ్చేది? అది గాలిపోవాల్సిందే. విశ్వసించిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగుతాయి. హల్లెలూయా. రోగుల మీద చేతులుంచినప్పుడు ఏం రాసి ఉంది? వాళ్ళు స్వస్థత పొందుతారు. వారి పట్టిన దయ్యాలు పారిపోతాయి. హల్లెలూయా. ముందు నీకు విశ్వాసం ఉండాలా, యేసయ్య నాలోనే ఉన్నాడు అని. విశ్వాసంతో నువ్వు ఏం చేయాలా? యేసయ్య మన ఇద్దరం వెళ్ళి ఆ రోగి మీద చేయి పెడదాం పదా. నువ్వు ఎప్పుడైతే చేయి పెట్టావో నీ ఒక్కడి చెయ్యి కాదు అది. ఎవరు చెయ్యి ఉంది అక్కడ? యేసయ్య చెయ్యి ఉంది. యేసయ్య చెయ్యి తాకినాక రోగం వెనక్కి తిరిగి నీ ఒంట్లోకి వచ్చుద్దా, బయటికి పోద్దా? ఆ మనిషిలో ఉన్న పట్టిన దెయ్యం నీ కాడకు వచ్చుద్దా? యేసయ్య చెయ్యి పడింది, నీ చెయ్యి అక్కడ ఏముంది? ఆ ఒంట్లో ఉన్న దెయ్యం వెళ్ళిపోద్దా, ఉంటుందా? అయ్యా అజీషా, ఆ దెయ్యం ఉంటుందా? అక్కడే ఉంటుందా? వెనక్కి వచ్చుద్దా? రివర్స్ మనకు వచ్చుద్దా? ఛాన్స్ లేదు. నీలో ఉన్నవాడు గొప్పవాడు నీలో పెట్టుకొని ప్రార్థన చేస్తే రోగం నాకు వచ్చుద్దేమో,
దెయ్యం కోసం చెయ్యి పెడితే దెయ్యం నాకు వచ్చుద్దేమో నీ అనుమానం. దెయ్యం వెళ్ళిపోవునుగాక. విశ్వాసంలో నీవు నింపబడుదువుగాక. పక్క వాళ్ళకి చెప్పండి, యేసయ్య నాలోనే ఉన్నాడు. నేను ముట్టితే దెయ్యం వెళ్ళిపోవాల్సిందే, నేను తాకితే రోగం పారిపోవాల్సిందే. నా గొప్ప కాదు, నాలో యేసయ్య గొప్పతనం. రేపటి నుంచి నేనేం చేస్తా, గంట కోటం క్రమంగా కూడుకుంటా, దెయ్యాలని కాలికొద్దేదంతా. పక్క వాళ్ళకి చెప్పండి, పక్క వాళ్ళతో అన్నగాకండి కానీ దెయ్యాన్ని దంతా అని చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పాడు ఏమని? యాజకుని దగ్గరికి వెళ్ళు, అంటే మందిరం దగ్గరికి వెళ్ళు. బాగుపడిన తర్వాత చర్చికి వెళ్ళాల. 2 కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 3 అమ్మ మోషే నియమించిన కానుక, అంటే దేవా నన్ను బాగు చేసినందుకు కృతజ్ఞతగా నాకు కలిగిన ఈ చిన్న కానుక. హల్లెలూయా. నువ్వు 5 రూపాయలు 10 రూపాయలు నీకు దేవుడికి ప్రేరేపించే కొద్దీ నీకు మనసులో ఉన్న దాన్ని బట్టి, నీ దృష్టికి దేవుడు ఎంత పెద్దోడు అనుకుంటే అంత, నీ ఓపికను బట్టి దేవునికి కృతజ్ఞత కానుక చెల్లించాలి. హల్లెలూయా. తర్వాత అమ్మా హల్లెలూయా ఏం చేయాలంట? హల్లెలూయా. హల్లెలూయా. సహవాసం కలిగి ఉండాలి. ఆమేన్. ప్రతిదినం కొత్త విశ్వాసుల్ని దేవుడు తీసుకొచ్చి చేరుతూ ఉన్నారు. ఎందుకంటే స్థిరాస్తులు అమ్మేశారు, అపోస్తుల పాదాల దగ్గర పడేశారు. కావలసింది అవసరం అయిన వారికి వాళ్ళ అవసరం కొద్దీ ఇల్లు పంచిస్తున్నారు. వాళ్ళకి ఒక ముద్ద తింటాం, ప్రార్థన, కూర్చుంటే ప్రార్థన, లేస్తే ప్రార్థన. హల్లెలూయా. హల్లెలూయా. సహవాసంలో ఉన్నారు కాబట్టి తీరిక లేకుండా ప్రార్థనలో, ప్రభుతో సహవాసంలో, దేవుని పిల్లలతో ఐక్యతలో ఉన్నారు కాబట్టి అచ్చనగిల్లాలాడే చింతపిక్కల ఆటలాడే టైం ఉంటుందా? ఇంకెక్కడ ఆడేది? హల్లెలూయా. కూర్చున్న స్తోత్రం, లేచిన స్తోత్రం, ప్రతి క్షణం దేవుని స్తుతించటం, ప్రార్థించటం, ప్రభు బిడ్డలతో కలిసి సాక్ష్యాన్ని పంచుకోవటమే సరిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. సాక్ష్యం చెప్పాల. దయ్యం ఎదిలిపోయింది కదా, బాగుపడ్డావు కదా, సాక్ష్యం చెప్పు. ఒకప్పుడు నా స్థితి అలాగుండేది, ఈరోజు నేను ఈ రీతిగా ఉన్నానంటే దేవుని కృప, దేవుడు నాకు మేలు చేశాడని సాక్ష్యం చెప్పాల. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి మాట మందిరానికి వెళ్ళాల. 2వ మాట అమ్మా చెప్పరు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 3వ మాట కానుక సమర్పించాలి. 4వ మాట సాక్ష్యం చెప్పాల. 5వ మాట సహవాసం. అందరు లేచి నిలబడదాం, అందరు చేతులు ఎత్తుదాం, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేద్దాం. ఆ రీతిగా దేవుడు మనల్ని అభిషేకించి వాడుకున్నట్లుగా నువ్వు అడుగు పెట్టిన చోట ఉన్న దయ్యాలు వెళ్ళిపోవాలా. ఏ రోగి కోసం నువ్వు ప్రార్థన చేస్తావు వారికి ఉన్న రోగాలు పారిపోవాలా. నీలో యేసయ్య ఉన్నాడు, నాలో యేసయ్య ఉన్నాడు, నాతో యేసయ్య ఉన్నాడు. నా గుండె నిండా యేసయ్యే, నా యేసయ్య ఊసులే నా నోట వస్తాయి, కానీ వేరే వ్యవహారం, వేరే వాళ్ళ కబుర్లు, చెడిపోయిన వాళ్ళ చరిత్రలు నా నోట్లో గుండా రావు, రానియను. వాళ్ళు ఎవరో చెడిపోయారు, వాళ్ళు ఎవరో పడిపోయారు, వాళ్ళు ఎవరో పతనం అయిపోయారు, వాళ్ళు ఎవరో భక్తి జీవితాన్ని వదిలేశారు. మనకు అనవసరం. నీ నోటి గుండా అవన్నీ వద్దు. ఇతరుల తప్పులు, ఇతరులు ఎవరో పాపాలు చేస్తున్నారు, వాళ్ళతోటి నీకెందుకు? నీ నోట్లో గుండా వారి చెడుగుని గురించి అసలు ఉచ్చరించనే కూడదు. యేసు నీకు చేసిన మేలులు సాక్ష్యంగా పంచుకో. వెళ్ళిన ప్రతి చోట యేసు గొప్ప దేవుడని, నీకు ఏం మేలు చేశాడో, ఎందుకు గొప్పోడు అంటున్నావో, నీవు అనుభవించిన గొప్ప కార్యాలు వివరించు చాలు. సాక్ష్యాన్ని పంచు, అనేక ఆత్మలను రక్షించు. యేసు శిలువ దగ్గరికి అనేకులను తీసుకురాగలుగుతావు. నన్ను అలాగా అభిషేకించయ్యా,
అనేకులను క్రీస్తు దారిలోనికి, క్రీస్తు మార్గంలోనికి, యేసు శిలువ దగ్గరికి నడిపించే వ్యక్తిగా నన్ను బలపరచయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నీవు లేకపోతే కరెంటు లేని ఫ్యాన్లు ఎంతో, లైట్లు ఎంతో, నేను అంతేనయ్యా. యేసు లేకపోతే నా జీవితం శూన్యమే. నాలో ఉన్నావు కాబట్టి నాకు ఈ ఆరోగ్యం కలిగి ఉన్నా, నాలో నీవు ఉన్నావు కాబట్టి నేను ఈ రీతిగా సంచరించగలుగుతున్నా. ఏమై ఉన్నానో అది నీ దయ వల్లే యేసయ్యా, నీ కృప వల్లేనయ్యా. నీ ప్రేమకై స్తోత్రం. ఏమిచ్చి నీ రుణం తీర్చగలను? నా జీవితకాలం అంతా నిన్ను స్తుతించిన నీ రుణం తీర్చలేనయ్యా. స్తుతి పాత్ర చేతపుచ్చుకొని నిన్ను స్తుతిస్తాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా యేసయ్యా అని స్తుతించుదాం. నన్ను కూడా వాడుకో యేసయ్యా. అనేక రోగుల కోసం నేను ప్రార్థించి అద్భుతాలు చూడాలా, సాక్ష్యాలు వినాలా. అక్క, నువ్వు ప్రార్థన చేసావు, నాకున్న కాలు నొప్పులు తగ్గినాయి అని పక్క వాళ్ళు చెప్పాలి, నాకున్న రోగం పోయిందని చెప్పాలా. అన్నా, నువ్వు ప్రార్థన చేస్తే ఇన్నాళ్ళు సూడి బర్రె అది సూడిది అనుకుంటే అది ఒట్టిదవుతా ఉంది. సూడు నిలవాలా, చక్కగా ఈనింది బర్రె, ఇప్పుడు పిల్లలు పెడుతుంది, బాగుందని చెప్పి మంచి మంచి సాక్ష్యాలు నీ ప్రార్థన ద్వారా తప్పక జరుగుతాయి. ఆ విశ్వాసం నువ్వు ఆయన మీద కలిగి ఉండాలి. అలాంటి గొప్ప విశ్వాసాన్ని నాలో కలిగించయ్యా. అనుమానం, సందేహం, డౌట్ నాలోకి రానియద్దు యేసయ్యా. నన్ను కూడా వాడుకో యేసయ్యా. నీవు నాతోటే ఉన్నావని నమ్మిక పుట్టించయ్యా. నాలోనే నీవు సంచరించి అడుగడుగున అవసరమైన ఆలోచన నాకు చెప్పి నన్ను వాడుకోయ్యా. నన్ను వాడుకో, నీ చేతిలో నేను ఉంటానయ్యా. నన్ను బలపరచు, నన్ను అభిషేకించేసయ్యా. అడుగుదాం, అందరి నోరు తెచ్చి ప్రార్థన చేద్దాం. దయాళుడైన దేవానికి వందనాలు. కూడి వచ్చిన పిల్లలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆశీర్వదించండి. నీ బిడ్డలైన వారు ఎవరు వ్యాధిగ్రస్తులుగా ఉండకూడదు. వారి దేహం దేవాలయం, దేవుని మందిరమైన బిడ్డల శరీరాల్లో ఏ వ్యాధి ఏలుబడి చేయకూడదు. ప్రతి రోగం యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రతి సమస్య యేసు నామములో పటాపంచలైపోవునుగాక. ప్రతి కలవరాలు పరచు ప్రతి దురాత్మ యేసు నామములో వెళ్ళిపోవునుగాక. విభేదములు, కలత, గొడవలు కలుగు చేసే ప్రతి దయ్యం యేసు నామములో పారిపోవునుగాక. నీ బిడ్డలైన వారికి విరోధంగా ఉచ్చరించబడి ప్రతి మంత్ర ప్రయోగం యేసు నామములో నిర్వీర్యమైపోవునుగాక. నజరేయుని యేసు నామములో ప్రతి శాపం కొట్టివేయబడునుగాక. యేసు నామములో మోయబడిన ప్రతి గర్భం తెరవబడునుగాక. ఆగిన ప్రతి ఆశీర్వాదం నీ బిడ్డల ఎడల విడుదలగునుగాక. చదువుకుంటున్న పిల్లలు వారి చదువులో దీవించబడుదురుగాక. ప్రభు, వారి వేసే విత్తనంలో, పాడి పంట పొలాల్లో, పాడి పశువుల్లో బిడ్డలు దీవించబడుదురుగాక. రెక్కల కష్టాజతం దీవించబడుగాక. నీ బిడ్డల వ్యాపారంలో నీవు తోడై ఆశీర్వదించుదురుగాక. వారు ఇల్లు కట్టుకోవాలని చూస్తున్న వారి కట్టడానికి కావలసిన సమస్తం సమకూర్చబడునుగాక. ప్రతి ఆటంకాల, అభ్యంతరాలు తొలగిపోవునుగాక. వివాహాలకు అయిపోయి ఎదురు చూస్తున్న బిడ్డలకు సకాలంలో చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఆశీర్వాదంగా జరుగునుగాక. దూర ప్రాంతాలకు పనులకు వెళ్ళే బిడ్డలు దేవదూత కాపుదలతో భద్రపరచబడుదురుగాక. ప్రభు, పేరు పేరున నీ బిడ్డలకు ఒక్కరిని దీవించండి. వారి చేతిలో నూనెను యేసు రక్తంగా మార్చండి. ఏ బాధ వ్యాధికి ఎవరికి వాడిన జయమిచ్చి గొప్ప కార్యాలు జరిగించి సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరే పొందుకోవాలి. ఇన్ని బిడ్డలందరినీ గాయపడిన మీ హస్తాలకు అప్పగిస్తూ, వంట చేసిన వారిని, వంట చేయబోతున్న బిడ్డలను, పరిచర్య చేసి ప్రతి బిడ్డను ఆశీర్వదించుదురుగాక. వారు అర్పించబోతున్న కానుక ఆశీర్వదించబడునుగాక. దేవా, నీ కృపతో ఒక్కొక్కరిని దీవించి ఆశ్రయించి దయగల హస్తపు చాటున బిడ్డలను దాచి భద్రపరచమని మా మధ్యకు రాజంపల్లి నుంచి వచ్చిన పాస్టర్ అబ్రహాం గారిని, పూరిమెట్ల నుంచి వచ్చిన పాస్టర్ పేతురు గారిని, అలాగే ప్రభా పొదిల నుంచి వచ్చిన నీ కుమారుడిని ఆశీర్వదించి పిలుపు గారి సేవా పరిచర్యను కూడా దీవించి ఆశీర్వదించమని కోరుతూ, ఇన్ని బిడ్డలందరినీ ఈ దిన ఆశీర్వాదాలతో దీవించి పంపమని
అర్పించబోతున్న కానుకను అంగీకరించమని, వారు తినబోయే ఆహార పదార్థాలను పరిశుద్ధపరిచి సమృద్ధిమని కోరుతూ ఘనత నీకు చెల్లిస్తూ అని బిడ్డలు చేసిన ఖర్చుకు తగిన ప్రతిఫలం దయచేసి బిడ్డలందరినీ దీవించి పంపమని మహిమతో మధ్యాకాశానికి రానయ్యన్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. అందరి